అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో రెండవ రోజు. ఇది రెండవ అధ్యాయం చెప్పుకుంటున్నాం. నిన్న ఆల్రెడీ ఒకటో అధ్యాయం చెప్పుకున్నాం కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సోమవారం వ్రతమహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమున ఆచరించవలసిన విధిక్రమం మాత్రమే తెలియజేసేదని. కార్తీక మాసంలో సోమవార వ్రతముకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు గాన సోమవారము వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. నిశ్చలమైన మనస్సుతో ఆలకింపుము. కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వపత్రాలతో పూజ అభిషేకం చేసి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భుజింపవలెను. ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణ పఠనం మోనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానమును చేయువలను. అటుల చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజింపవలను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనం కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సాన్నిధ్యానికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణగా నేనొక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవారం ఫలముచే కుక్క కైలాసమెందుట. ఈ కథను గురించి తెలుసుకుందాము. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పౌరోహిత్యము వృత్తిని చేపట్టి తన కుటుంబంను పోషించుకుంటూ ఉండేవాడు. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. స్వతంత్ర నిఘంటరి. తండ్రి ఆమెను సౌర రాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రాలను అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను. అతను భూతదయ గలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామస్మరణ చేయువాడు. అందువల్ల లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా పిలుచుకొని ఉండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అగు నిఘంటరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు గొట్టుచు రక్కుచు పరపురుషుల సాంగత్యం గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలను బట్టలను పువ్వులను ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమును అప్రదిష్ట చేయుచున్నదని అత్తమామలు ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టిరి. కానీ శాంతస్వరూపుడైన ఆమె భర్తకు మాత్రము తన మీద అభిమానం పోక ఆమె అంతటి నీచ కార్యములు చేసినను సహించి చీపోమనక విడువక ఆమెతోనే కాపరం చేయుచుండెను. అని చుట్టుపక్కల వారు నిఘంటరి యొక్క గయ్యాలితనమును కైవగోంచి ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టుచుండెను. అది మొదలు తననందరూ కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలం జరిగిన తరువాత ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయమును చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ గాని దయాదాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతను చనిపోయాను. ఆ మృతదేహాన్ని ఎవ్వరి సహాయము అక్కర్లేకుండానే అతి రహస్యంగా దొడ్డిదారిన కొనిపోయి ఊరి చివరున్న పాడు నూతిలో బడవేసి పైన చెత్త చెదారములతో నింపి ఏమీయూ ఎరగని దాని వలె ఇంటికి వచ్చెను. ఇంక తనకు ఆటంకములేవీ లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుతూ తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రిగంటనే వశపరుచుకొని వారాల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడు రమించుచు వర్ణశంకరులాయను. అంతియేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయించకుండా పడుచులందరినీ తన మాటతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటుల దార్చి ధనార్జన కూడా చేయసాగాను. జనకరాజా, యవ్వన బీకము ఎంతో కాలం ఉండదు కదా. కాలం ఒక్క రీతిగా నడవదు. కాలక్రమంగా ఆమెలో యవ్వనము నశించింది. శరీరమందు మేహవర్ణములు కమ్ముకోసాగాయి. ఆ వర్ణముల నుండి చీము, రక్తము, రసిక కారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము
వెడలుచున్నది. దినదినము శరీర పట్వత్వము కుషించి కురూపియే భయంకరమైన రోగాలతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులే ఒక్కరు కూడా ఇప్పుడు తొంగి చూడనైనా చూడపోతిరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరించునని చెప్పి ఆ వీధి వైపు కూడా ఎవ్వరూ రాకపోతిరి. కర్కసైట్ల నరక బాధలు అనుభవించి పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయింది. బ్రతికి ఉన్నన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైన పాపిష్ఠురాలుగాదా? చనిపోయిన వెంటనే భయంకరమైన యమభటులు ఆమెను చేరి గోంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తులు వారిచే ఆమె పాపపుణ్యాల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతా ఇంతా కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభముకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారణలుగా చేసినందుకు గాను సలసలా కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు గాను సీసమును కరిగించి నోటిలోను చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతర పెట్టిరి. తుదుత కుంభీపాకము నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాలు అటు 7 తరాలు నరక బాధలు పడుచుంటిరి. ఈ ప్రకారంగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశంలో కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధలు పడలేక తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముతూ ఉండేవారు. ఇట్లుండగా ఒకానొక నాడు శ్రోత్రియ బ్రాహ్మణు కార్తీక సోమవార వ్రతమును ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికి ఎగిన సమయంలో ఈ కుక్క ఆ అరుగు మీద పెట్టినటువంటి బలి అన్నాన్ని తినెను. వ్రతనిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రముని పూజా విధానముచే జరిపింపబడిన ఈ బలి అన్నము చేతను ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన కుక్క ఆ రోజు అంతా తిండి దొరక్క ఉపవాసం ఉండుట వలనను, శివపూజ ఎంతో నిష్టగా జరిపే ఆ ఇంటి ప్రసాదము తినుట వలనను ఆ శునకముకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించినది. వెంటనే ఆ శునకము విప్రోత్తములతో నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ కుక్క అరుపులను విన్నటువంటి బ్రాహ్మణుడు బయటికి వచ్చి చూడగా కుక్క తప్ప అక్కడ అన్యులెవరూ లేకపోవడంతో మరలా లోపలికి వెళ్ళిపోయెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడటంతో విప్రవుడు బయటికి వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా ఆ వెంటనే కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనక 15 జన్మలకు ముందు నేను విప్రవాంగురాలను. నేను వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠరోగినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకము అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతమును చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రవోత్తమ, నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనం చేసి అక్కడున్న వారందరూ చూచుచుండగానే ఆ విమానము ఎక్కి శివ సాన్నిధ్యమును కేగెను. వింటివా జనక మహారాజా, కావున నీవు కూడా ఈ కార్తీక సోమవారం వ్రతమును ఆచరించి శివ సాన్నిధ్యము పొందుము అని చెప్పి వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకా ఇట్లా చెప్పుచుండిరి. ద్వితీయ అధ్యాయము 2వ రోజు పారాయణం సమాప్తం. రేపు 3వ అధ్యాయం చెప్పుకుందాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలానే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి.